హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మాషాలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము అయితే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట. స్పెషల్ ఏంటంటే రాగి సంగటి కూడా వేసుకోవచ్చు కదా. అది చూడండి, అంటే మామూలుగా ఎప్పుడైనా సరే ఇంట్లో శైలు జొన్నలతో చేసిన పిండి తీసుకొచ్చి రొట్టెలు చేస్తామన్నమాట, జొన్న రొట్టెలు. ఈరోజు మాత్రం రాగులతో చేసిన పిండి అనమాట. ఇది రాగుల పిండి పట్టించుకొని వచ్చిన, అంటే జొన్నలు చూసింది కదా లాస్ట్ టైం వీడియోలో ఎట్లా దెబ్బ కొట్టినాయో, అందుకని చెప్పేసి వాటిని నానబెట్టడం వల్ల ఒకరోజు డీల్ అవుతాయని చెప్పేసి, ఎందుకు కావడం అని చెప్పేసి రాగులు పట్టించుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఆ రాగులతో రొట్టె చేస్తుంది. ఒక 4-5 రొట్టెలు చేసేస్తాను మా ఇద్దరికే కదా. మా చిన్నతల్లిని ఎత్తుకొని వీడియో చేస్తున్నా. ఇక చూడండి, అంటే నార్మల్గా ఇంకా జొన్న రొట్టె చేసినట్టే కదా చాలా ప్రిపరేషన్. ఇంకా ఇవ్వండి బాగా మసిలిపోతున్నాయి చూడండి. ఈ మసిలిపోతున్న నీళ్ళని మా చిన్నతల్లి ఇలా జోలు పెట్టడానికి బయటికి వెళ్ళింది. ఒక పెద్ద ఆవిడ వచ్చి కూర్చుంటే ఆమె దగ్గర కూర్చున్నది. పోయి ఎవరు ఆమె పిలవకుండా కూడా పోయి కూర్చున్నది. ఏం మాట్లాడినావు మమ్మీ? ఏం మాట్లాడినావు? పోయి చిట్టతల్లి చెప్పు మమ్మీ, ఏమన్నదవ్వా? ఏమంటలేదు చూడండి. ఓకే, మొత్తం అయితే వాటర్ ఫుల్ హీట్ అయిపోయినాయి. హీట్ అయినా చూసింది ఎట్లా మసిలినాయో. మసిలిన వాటర్ని తీసుకొచ్చి అట్లా కూడా చేస్తుంది అనమాట. ఇట్లా హీట్ మీద వస్తేనే రొట్టెలు మంచిగా వస్తాయి. ఇంకా మీకు తెలిసిన విషయమే కదా. జొన్న రొట్టె కూడా శైలి అట్లే చేస్తుంది. తయారు రొట్టె కూడా సేమ్ ప్రాసెస్ చేసేస్తుంది. ఎప్పుడు చేయలేదు. జొన్న రొట్టెలు ఎప్పుడైనా సరే, అంటే స్టార్టింగ్లో శైలి జొన్న రొట్టెలు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి నేర్చుకున్నదో మీకు అందరికీ తెలిసిన విషయమే. చాలా వీడియోలో చూపించిన. ఇప్పుడు తయారు రొట్టెలు నాకు తెలిసి అంత కష్టం అయితే పడకపోవచ్చు, ఎందుకంటే దాదాపుగా సేమే ఉంటుంది కదా ప్రాసెస్ అయితే. కాకపోతే అవి రాగులు, అవి జొన్నలు. చూద్దాం దీంట్లో కూడా ఏమన్నా సవాళ్ళు ఎదుర్కొంటుందా మా శైలు? ఎదుర్కొంటావా సవాళ్ళు? నాకు కూడా అట్లే అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ అయినావు కదా. ఈ దాంట్లో అంత టెన్షన్ పడాల్సింది ఏమి ఉండకపోవచ్చు. మొత్తం మీద కలిపేసి చూడండి, ముద్ద కట్టేసేసి బాగా ఆవిరి వస్తుంది పిండిలో కూడా. వేడి నీళ్ళు పోసినావు కదా, ఎంత వేడి నీళ్ళు వస్తే అంత మంచిగా వస్తుందా జొన్న రొట్టె? ఎట్లా తయారు రొట్టె? చల్ల నీళ్ళు వస్తే పగిలిపోతుంది కదా, అది అనమాట లెక్క. మొత్తం కలిపేసి వేస్తుంది. చేపెడితే కాలుతుంది ఇప్పుడు కదా. ముద్ద వేసేటప్పుడు లైట్ చల్ల నీళ్ళు కలుపుకో, ప్రయోగం కలుపుకోవా? అదే అనమాట. ఇంక కూడా పొయ్యి మీద పెట్టేసింది. చిట్టలి ఏం చూస్తున్నావు మమ్మీ? చిట్టచెల్లి ఏం చూస్తున్నావా? ఏం తింటున్నావు? ఏ చూపి అని తింటుంది చూడే. ఎక్కడ పోయినా మమ్మీ? నీ ఇప్పటిదాకా చెప్పరా. ఎక్కడ అవ్వతను పోయినావా? అవ్వ ఏమన్నది మమ్మీ? ఓ మమ్మీ నీళ్ళంట తప్పని తిరిగి అలసిపోయి వచ్చింది. నేను ట్రూ అంట, ట్రూ నీళ్ళు అవసరం వచ్చినప్పుడు ట్రూ అంట, ట్రూ. మమ్మీ ట్రూ కావాలా? ట్రాక్టర్ వచ్చినట్టుంది, ఒకసారి పోయి చూస్తా. బైక్ ఉంది బయట. ఓకే ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి వచ్చేలోపు శైలు ఈ రకంగా స్టార్ట్ చేసేసింది పిండి ముద్ద కట్టడం. అది అనమాట, రాగి ముద్ద రెడీ అయిపోయింది. డైరెక్ట్ ముద్ద తీసుకొని తినేసేయడమే, రొట్టె వరకు ఆగాల్సిన అవసరం లేదు. శైలు ముద్ద తీసుకొని తినడమేనా ఇంకా? శైలు పీట ఉంది కానీ పీటమే చేయదు. ఇదే బండ శైలు కంఫర్ట్ ఉందంట, అందుకని ఈ బండ మీద చేస్తుంది అనమాట. సరే పట్టు, ఎట్లయితే రొట్టెలు అయితే చేయి నువ్వు. కొంచెం చిన్నగా అయినా సరే కానీ మంచిగా ఎప్పుడు చేయలే కదా తయారు రొట్టెలు, అందుకని చెప్పేసి. అంటే మేము మా సైడు రాగులని తయ్యలు ఇక్కడ, అంటే ఇంకా చాలామంది అయితే రాగులు అంటారు, మేము అయితే తైదలు అంటాం. తయ్యలు అంటాం. ముద్ద కట్టేసేసింది. చూద్దాం మొత్తం ఫస్ట్ రొట్టెనే చూద్దాం. మా చిన్నతల్లి కూడా రొట్టె కోసం వాళ్ళ అమ్మాయి చేస్తే మా చిన్నతల్లి కూడా అడుగుతుంది, మమ్మీ నేను చేస్తే మమ్మీ రొట్టె. అది నువ్వు చేస్తావా మమ్మీ? నీకు వస్తుందా? ఎట్లా చేస్తావు? ఇక మమ్మీ చేస్తుందా చూద్దా. మా చిన్నతల్లి చూడండి, ఒక చేతను ఎత్తుకున్నా, అంత కంఫర్ట్ లేదు మా చిన్నతల్లికి. చూడు మీ ఎట్ట చేతుంది, చూడు మీ అబ్బా అని. ఆ బిడ్డ కొంచెం చిన్నది తీపిండి.
మమ్మీ నువ్వు చేయి మమ్మీ, చిరుతల్లి నువ్వు చేయి. వేస్తుంది రొట్టె ఇంకా. పిండి ఎక్కువైనట్టుంది, పిండి ఎక్కువైనట్టుంది అనే. ఇంకా పెద్ద తర్వాత పెంకు నిండిపోతుంది. ఏమైంది చూడండి, మొత్తమే పెంకి ఇస్తాం కొట్టేసింది రొట్టెను. మా చిక్కలు ఎట్లా చూస్తుంది. మమ్మీ రొట్టెని చూస్తున్నావు, బొమ్మని చూస్తున్నావు మమ్మీ నువ్వు? పూజశ్రీ, ఓ పూజశ్రీ, రొట్టెని చూస్తున్నావు, బొమ్మని చూస్తున్నావు ఆయన చిరుతల్లి? అలా చూడండి ఎట్లా చూస్తుంది. నిన్ను ఎత్తుకుంటావు మమ్మీ, చెల్లిని బొబ్బు పెట్టి నిన్ను ఎత్తుకుంటా చన్నా. ఆమె చేస్తుంది చిన్న రొట్టె, చేతిలో పిండి పెట్టి ఆమె కూడా కొడుతుంది పక్కన. అంత పెద్ద పెట్టు దాని కింద. అని అంత పెద్ద రొట్టె చేసినప్పుడు పలగకుండా వేయాలి నువ్వు, కొట్టుడు కాదు. అర్థమైందా? అర్థమైందా? ఎట్లా వేస్తావు? చేతనే వేస్తావా? చేతనే వేస్తావు తోపుగానే నీపోకుండా. అబ్బా 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 మంచిగా వేసింది, మంచిగా వేసింది. పర్లేదు పర్లేదు. ఇంకా అది కూడా కొంచెం జరపట్లే, అవతలంగా పెట్టి. అది సెట్ చేసింది లేండి కొంచెం. ఆల్మోస్ట్ పెంకు నిండా అనుకోండి, కొంచెం అది కూడా ఇక్కడ పడేంటే సరిపోయేది. ఓకే, థైరాయిడ్ అయినా సరే బాగానే చేసింది శైలు. చూద్దాం, ఫస్ట్ రొట్టె చూపించి శైలు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నా. ఇస్మార్ట్ శైలు ఎక్స్పీరియన్స్ అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా అమ్మయ్య కూర్చుందమ్మా. చిన్న తల్లి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అమ్మయ్య. దివేశ్రీ ఏం చేసావురా? పిండి తిన్నావా? తిన్నావా నువ్వు? మమ్మీ పిండి తిన్నావారా? తినకూడదు మమ్మీ. ఏడో ఉంది, తీసుకురాపో అపచేతం. మనం తీసుకురాపో, పిండి తీసుకురాపో అపచేతం. మమ్మీని కాదు, నీకు ఇచ్చింది ఎక్కడ పోయింది పిండి? మమ్మీ తిన్నావా నువ్వు? తిన్నావా? చూపి చూపి చూపి. ఓ చిన్న పిండి ఇచ్చిందా మమ్మీ? ఏం చేస్తావు మమ్మీ? అప్ప చేస్తావా? ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో మమ్మీ, ఇక్కడ కూర్చో, కూర్చో. కొట్టు అప్ప, రొట్టె కొట్టు. అప్పు నీళ్ళు తీసుకుంటాను చూడండి. ఏం చేస్తావురా నీళ్ళు తీసుకొని మమ్మీ? ఫ్రెండ్స్ మొత్తం అయితే శైలు అందులో ఒక 4-2-6 రొట్టెలు చేసింది. చూడండి ఈ రకంగా రొట్టె మీద వేసుకొని తర్వాత రొట్టె మీద అట్లా వేస్తున్నాం. ఓ మమ్మీ ఆమె ఆడుకుంటుందో చూడమని చెప్పేసి పిలుస్తుంది. అది ఓకే, మొత్తం అంటే స్టార్టింగ్ రొట్టె ఒకటి చేతన వేసింది, తర్వాత రొట్టె సపోర్ట్ తీసుకొని వేసేసింది అనమాట. రొట్టెలు అయితే మంచిగా అయినాయి మొత్తం అయితే. రాగుల రొట్టెలు ఎట్లా ఉన్నాయని ఎవరికైనా డౌట్ వస్తే చూడండి, ఈ రకంగా ఉంటుంది చూడండి. అంటే జొన్న రొట్టెలకి తెల్లగా ఉండవు అనమాట. కొంచెం పచ్చజొన్న అయితే లైట్గా పచ్చగా అనిపిస్తుంది. ఇవి రాగులు కదా, కొంచెం అట్లే ఉంటాయి అనమాట. మా చిన్న తల్లి చాలాసేపే ఆకలి అవుతున్నట్టుంది, కొంచెం నసుగుతుంది అనమాట. శైలు రొట్టెలు అయిపోతే పండుగనికి పాలు ఇయ్యే. 5 నిమిషాలు అయితే అయిపోతుంది, రొట్టె కూడా అయిపోతుంది. ఇంకా పాలు ఇస్తే అయిపోతుంది. మళ్ళీ ఈ రొట్టెల్లోకి కాంబినేషన్ అంటే కాంబినేషన్ అట్లా ఏం లేదు కానీ మొత్తం అయితే ఈ రొట్టెల్లోకి శైలు బీట్రూట్ క్యారెట్ 2 కలిపి ఫ్రై చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే నార్మల్గా కూడా అట్లా చేసేది, కాకపోతే ఇప్పుడు రొట్టెలు చేసింది కదా, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్ అన్నమాట. అంతే ఇంకా ఉందండి ఎక్కడికి వచ్చి ఎగరుకోమని. ఆ రొట్టె అయిపోయిన తర్వాత పండుగకి దెబ్బ అవుతున్నాయి అంట చూడండి రొట్టెలు. చెప్తున్నా. ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు? జాజరా మా చిన్నతల్లి చూడండి, ఒక బుక్ మీద నిలబెట్టింది. నిలబెట్టేసి డాడీ జాజ అంట. జాజనా మమ్మీ? చిట్టతల్లి ఓ దివేశ్రీ. ఐదు రొట్టెలు చేసి అలిసిపోయింది, ఒక గ్లాస్ నీళ్ళు తాగేసింది వేడికి.
కొంచెం బాగా ఉక్కబోస్తుంది అన్నమాట. ఇది చూడండి కొంచెం చెమటలు కానొస్తున్నాయి. నేను తుడుచుకుంటూనే ఉన్నా, చెమటలు వస్తూనే ఉన్నాయి. అంటే నార్మల్ పొంగుతుంది మరి. కొంచెం నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచి పూరిలాగా కూడా అవుతుంది. అది పూరిలాగా చేసి చూపించండి, తోపు అయితే చూద్దాం. అట్లా కాదు, రొట్టె కొట్టి నువ్వు పూరిలాగా చేయాలి కానీ పిండి వేసి దోశలాగా కాదు. చేస్తారా? అవుతుంది. ప్రయత్నం చేస్తే అన్నీ అయితే ఎందుకు అనే చిన్నతల్లికి ఆకలి ఏళ్ళు చిక్కుంటుంది. అయిపోయింది రొట్టె, ఇంకా అట్లా పెట్టేసి చెప్పి ఇంకొక నా వేడికి అదే అయిపోతుంది. మంచిగా ఉంటుందా అప్పటి వరకు? అయిపోతుందా? పాలిద్దురా పండుగనికి. చూడు నా 6 అన్నా అనుకున్నా, చూడు 6 ఉన్నాయి. ఓ మమ్మీ పెట్టు, ఎట్లన్నా పెట్టు. అమ్మాయ నువ్వు డిజైన్ చేసే వరకు ఆరిపోతాయి. 4, 5, 6 నేను అనుకున్న 6 వచ్చినాయి. మెత్తగా మంచిగా ఉన్నాయి కదా, దాంట్లో మీద చూస్తాయి. జొన్నలు 60 రూపాయల కేజీ, రాగులు 50 రూపాయల కేజీ. చూడండి మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి ఇవైతే ట్రై చేస్తా. శైలికి చేయడానికి కూడా మంచిగా అనిపిస్తుందా, తినడానికి మంచిగా అనిపిస్తుంది చాలు మనకి. ఇంకేంది దానికి తోడు జొన్నల కన్నా ఇందులో నా రాగులో ఉన్న ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఓకేనా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల జరిగే ప్రయోజనాలు కూడా చాలామందికి తెలిసిన విషయమే. పెట్టేసి అట్లా పెట్టేసేయి, నువ్వు పెట్టే ఏం కాదు. ఓ మమ్మీ పెట్టేసేయాలి, ఏం కాదు. అట్లే పెట్టేసి ఏం కాదు. సరే పెట్టి ఓకేనా. మొత్తం అయితే ముఖ్యంగా జరిగే లాభం ఏంటంటే మోషన్ క్లియర్ ఉంటుంది అందరికీ. ఓకేనా, తీసుకో. ఓకే ఫ్రెండ్స్, స్టైల్ మొత్తం మీద ఇదో చూడండి. రాగిల రొట్టెలోకి క్యారెట్ తర్వాత బీట్రూట్ 2 కలిపి ఫ్రై అయిపోతుంది అనమాట. ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసింది. నేను వచ్చేలోపే జర బయటకు వెళ్ళండి. నేను వచ్చేలోపే స్టార్ట్ చేసేసింది స్టైల్ కుకింగ్ ప్రాసెస్. స్టైల్ అంతా క్లీన్ చేసేసింది చూడండి. ఇంతకుముందు రొట్టెలు కొట్టిండే కదా, ఎంత కొంచెం పిండి అయ్యిండే. మా చిన్నతల్లికి ఆల్రెడీ ఒక రొట్టె ఇస్తే దాంట్లో పప్పులో కలుపుకొని కొద్దిగా తింటుంది చూడండి. చిట్టల్లి సూపరా మమ్మీ? అప్పు నీళ్ళు కావాలంట, కారం వేసుకుంటా. నీళ్ళండి ఒక గ్లాసులో తింటుంది. ఇంకా అంటే మామూలుగా అయినా సరే వేరే రొట్టె అయినా సరే తింటుంది కొంచెం. అట్లా కొంచెం పప్పులా కలిపేసిన లేదంటే ఏదైనా చట్నీ ఉన్నా కూడా. ఇప్పుడైతే శైలు మన బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయిపోతుంది రాగుల రొట్టెలోకి. ఇది ఈరోజు మా స్పెషల్ అనమాట, మా ఇంట్లో స్పెషల్ శైలు. అంటే మామూలుగా జొన్న రొట్టెలు ఎప్పుడైనా చేసేది కానీ ఇవాళ తయారు రొట్టెలు చేయడం వల్ల కొంచెం స్పెషల్ అయిపోయింది. పట్టుకొని కూడా స్మూత్గానే కదా దాని మీద చూస్తే. అంటే బర్స్ అంటే పిండి పట్టించేటప్పుడు కూడా ఉండొచ్చు శైలు, అట్లా కూడా ఉండొచ్చు. నేను మెత్తగా పట్టించుకొచ్చిన పిండి. అంతే కలిపేసేసి మొత్తం వేసేస్తుంది, అంతే కూర. అంతే కదా. చాలాసేపు పని స్టార్ట్ చేసి కూడా 4కి స్టార్ట్ చేస్తే రొట్టెలు కొంచెం ఇల్లు క్లీన్ చేసడం అది అన్నట్టు శైలికి ఇప్పుడు 5:30 అవుతుంది. అంటే గంటన్నర అయిపోయింది. ఇంకొక ½ అవర్ అయితే మొత్తం వంట మొత్తం అయిపోతే పిల్లలకి మళ్ళీ స్నానం చేపించేసి రెడీ అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఏం చేస్తున్నావు? కొద్దిగా పెడితే అప్పుడే అవుతాయి మొలకలు. అదే చిన్నగా వెళ్ళినాయి, రేపు ఎక్కువ అయితే ఉండండి. ఇది కొంచెం ఇట్లాను ఇట్లా బట్ట ఇట్లా పెట్టి దీని కింద పెట్టు. అది అట్లా పెడితే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి. అర్థమైందా? లేకపోతే తిప్పి పెట్టు, ముడి కిందికి పెట్టు. అది లెక్క. కొద్దిగా కొన్ని రాత్రి పెసర్లు నానబెట్టింది. ఆ పెసర్లని బట్టలు కట్టి పెట్టింది. ఇప్పుడు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అనమాట. మొత్తం కలిపేస్తున్నావు కూడా సరే. ఇంకా అంతే ఆ ఏగిన ఉల్లిగడ్డల్లోకి మొత్తం వేసేస్తుంది. ఎప్పుడు చేసినా బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఈ రకంగానే వేసే స్టైలు మంచిగానే ఉంటుంది. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. రొట్టెలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. సంపూర్ణ దంపొచ్చు.
కొంచెం వేసుకున్నాం కదా రోజు. అంటే ఇంకా ఇప్పుడు ఏం కాదు, ఇద్దరికి సరిపోతుందిలే, మనకి సరిపోతుంది ఇంకా. ఇంకా 2 ఉన్నాయి క్యారెట్లు. అదే అనమాట, మంచి కలర్ఫుల్ అయిపోయింది కదా. కర్రీ మొత్తం అయినాక చూపిస్తాను. ఇంకా మా చిన్న తల్లి ఏమో, మా పెద్దోడేమో బాగానే పండుగ తిని చేయి కడుకున్నాడు, దాంట్లో నీళ్ళు మొత్తం కింద పోయినాయి. తీయంగా తొందరగా తీయంగా, మళ్ళీ ఆయన కూడా కింద పోసేస్తా. చేయి లేపి పైకి లేపి కడుగుతుంది. ఇక మా చిన్నోడేమో పండుకున్నాడు, ఫుల్గా నిద్రపోయాడు. కూలర్ ముంగడ వండబెట్టింది, పాలు ఇచ్చింది, అట్లే పడుకున్నాడు. ఇంకా లేవు మమ్మీ, చేయి కడుకోపో, లేవు మమ్మీతో పో, లేవురా. చూడండి కళ్ళపోటు నీళ్ళు వస్తున్నాయి, కారం ఎక్కువ తిన్నదండి. కారం అయిందా మమ్మీ? లో 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 అబ్బా, లేచిరా నాయనా, పైగా పడుకోపో పో. చేయి కడిగే శైలు పాపకి కళ్ళకు పెట్టుకుంటే మళ్ళీ కళ్ళ కారం అవుతాయి. ఫ్రై చేసేస్తుంది. బయట జొన్నలు అయితే ఇంకా కొంచెం ఎండాలి, చాలా వరకు ఎండాలి. ఆల్మోస్ట్ అంటే 10 అయితే మొత్తం పోయింది. 10 అయితే మొత్తం పోయింది. లోపలికి ఇంకిన వాటర్ ఉంటాయి కదా, ఆ తడి అయితే అనిపిస్తుంది, చెమ్మ అనిపిస్తుంది. ఇంకా రేపు ఒక 2 hours అట్లా ఎండలో ఉంటే సరిపోతుంది అనమాట. అది తీసుకొచ్చి రకంగా నానబెట్టినాం. ఈ ఎండే వరకు లేట్ అయితే అని చెప్పేసి రాగి పిండి పట్టుకొని వచ్చేసిన అనమాట. ఏమైంది మమ్మీ? ఏమైందిరా చిన్న తల్లి? కడుకున్నావా? అమ్మో, చిట్టి చెల్లిని ఉయ్యాలని బాబు పెడుతుందిరా మమ్మీ. ఉయ్యాల ఇంట్లో కడితే కొంచెం ఉక్కపోత బాగా అయిపోయింది అనమాట. ఫ్యాన్ వేసినా కూడా కొంచెం అంత అది చుట్టూ బట్ట అడ్డం ఉంటుంది కదా, గాలి వెళ్ళకపోయేసరికి ఏడుస్తుంది కాసేపు అయ్యేసరికి. అందుకని చెప్పేసి మా చిన్న తల్లిని బయట ఉయ్యాల కట్టినాము. కొంచెం బయట అయితే మంచిగా పడుకుంటుంది ఏడవకుండా. ఇంట్లో కూలర్ బంద్ చేసేసి తీసుకొచ్చి ఇందులో వాడుకోబెట్టింది చూడండి. మా స్టైల్లో పడుకునేది ఏమి ఏడవడం లేదు, మంచిగా పడుకున్నది. ఓకే ఫ్రెండ్స్, స్టైల్ అయితే కూర ఒక సైడు ఇక చూడండి మొత్తం అయితే అవుతుంది. దాదాపుగా కొంచెం బాగానే కాలుతుంది. ఆల్మోస్ట్ 50% అవ్వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే శైలు అది అయ్యేలోపు టైం వేస్ట్ చేయడం బాగుండదని చెప్పేసి, అంటే టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే రోజు తుడుస్తుంది అనమాట ఇల్లుని. కొంచెం కూల్ ఉంటుందని చెప్పేసి, ఎట్లయినా ఇంకా రేకుల నుంచి వచ్చే వేడైతే అది దాన్ని ఎట్లయినా కంట్రోల్ చేయలేము. కొద్దిగా ఇదైనా కొంచెం సాఫ్ వేసుకొని అనుకున్నప్పుడు కొంచెం లైట్గా కూల్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కంపల్సరీ తుడుస్తాను అనమాట మార్నింగ్ ఈవినింగ్. ఇప్పుడు తుడుస్తుంది చూడండి. తుడిచేసి ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేసి మేము స్నానాలు చేస్తే కొంచెం బాడీ కూడా కూల్ అవుతుంది, అంతలో ఇల్లు కూడా కుడుతుంది అనమాట. మా చిన్న తల్లిని ఇంట్లో నుంచి తీసుకుపోయి ఉయ్యాలని పడుతుంది. ఓ మమ్మీ 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 చిన్న మమ్మీ చిన్న మమ్మీ చిన్న మమ్మీ. పిల్లలు అరిచిన సౌండ్ కానీ ఏడ్చిన సౌండ్ కానీ వీడియోలో పెడితే 2 సార్లు ఆగు మమ్మీ 2 సార్లు వీడియో రిమూవ్ చేసేసిన అనమాట యూట్యూబ్ వాడు. అందుకని చెప్పేసి తీసేద్దాం. మమ్మీ నాకు అప్పయ్యి మమ్మీ నాకు అప్పయ్యరా చిట్టలి. ఓ మమ్మీ ఇక్కడ మమ్మీ సూపరా మమ్మీ. అమ్మ చిన్ని చెల్లి చూడు మమ్మీ ఎట్లా పోలుతుంది చూడరా చిట్టి చెల్లి. ఆడబెట్టా పూజేశ్వరి. ఆ చిన్న తల్లి కూర్చున్నా తినడానికి, మేము కూడా కూర్చున్నాము. బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసింది శైలు. మమ్మీ ఆమె తింటావా నువ్వు? ఆల్రెడీ తిన్నది మా పండుగడు. ఇప్పుడు తినేటప్పుడు కొంచెం నింపించేస్తే సరిపోతుంది. ఇంకా తినేసాను. ఎట్లా ఉంది శైల? రొట్టెలు పర్లేదా? నేను కూడా కొంచెం తిందామని చెప్పి తీసుకుంటున్నా. సూపర్ ఉంది. 2 రోజులు జొన్న రొట్టె, 2 రోజులు తయారు రొట్టెలు తినాలి, బాగుంటుంది. మా చిట్టాలు కూడా వచ్చింది. హాయ్ చెప్పండి. సూపరా సూపరా.